అరే అక్కడ గొడవే లేదు. అక్కడ అంబేద్కర్ విగ్రహం పక్కన నాగేంద్ర స్వామి ప్రతిమ ఉంది. అంబేద్కర్ విగ్రహం కట్టిన తర్వాత ఆ ప్రతిమను పెట్టారు. ఆ ప్రతిమ పెట్టడానికి అంబేద్కర్ సంఘం యూత్ వాళ్ళు అభ్యంతరం లేదని ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చి దగ్గరుండి కట్టించారు. కట్టించిన తర్వాత వినాయక చవితి వచ్చింది కాబట్టి అవతల పక్కన వినాయక చవితి పెద్ద విగ్రహం పెట్టుకుని ఈ యొక్క నాగేంద్ర స్వామి గుడికి అంటే ఆ ప్రతిమకి ఎదురుగుండా వినాయక చవితి వినాయకుడిది లైట్లతో ఒక బొమ్మ పెట్టారు. అది పెట్టడం వల్ల నాగేంద్ర స్వామి గుడి కనపడకుండా పోయింది, దారి మూసుకుపోయింది. ఎందుకంటే అంబేద్కర్ మెట్లుంటాయి కదా విగ్రహం ఎక్కడానికి, ఆ మెట్ల నుంచి నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి. అదే రోడ్డు ఆ పక్కనే ఒక 2 అడుగులు 3 అడుగులు 3-4 అడుగుల్లో ఆ వినాయక చవితి పెడితే వీళ్ళు వెనకాల గుడి ఉంది కదా, మీరు ఇక్కడ కాదు కదా అక్కడికి పెట్టుకోండి అని చెప్పేసి ఇది తీయించేశారు. వినాయక చవితి చేసేసి ఇంకోళ్ళు రాకుండా ఆ గుడి నాగేంద్ర స్వామి గుడి కట్టేటట్టు ఇంకోళ్ళు రాకుండా బ్యానర్ కట్టారు. నేను స్వయంగా చూశాను, ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అది ఆ బ్యానర్ ఎవరికి అడ్డు కాదు. నిజంగా అడ్డు అయ్యింది, నీకు కంప్లైంట్ చేశారు, నువ్వు ఆర్డీఓకి చెప్పొచ్చు, డిఎస్పీకి చెప్పొచ్చు తీసేమని. కానీ నువ్వు పెద్ద రౌడీ అన్నట్టు నిన్నేమో పోలీసులు ఏమో చావు కొట్టారు, గిగ్గు తీసి కొడతానని కూడా చెప్పారు. నువ్వు పెద్ద హీరో రౌడీజమైనట్టు ఎదవేశాలు. మళ్ళీ నువ్వు ఎవడో సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తాడట క్రిస్టియన్ నేములు, నిన్ను అడిగి పెట్టుకోవాలి పేర్లు క్రిస్టియన్స్ను హిందూస్. అసలు బీసీసీ అంటే ఏంటో తెలియదు, ఎస్సీ అంటే ఏంటో తెలియదు. ఇష్టానుసారంగా ఒక మతాన్ని ఒక కులాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడిన రామకృష్ణరాజు గారు, నీకు ఓనామాలు తెలియదు, పైన నుంచి చూడబడ్డారు, తెలుసుకోండి అన్నీ. ఇకపోతే కొవ్వూరు గొడవలో వినాయక చవితి ఊరేగింపు జరిగింది. అక్కడ ఏదో ఘర్షణ అయింది, రాళ్ళు వేశారు, వీళ్ళు రాళ్ళు వేశారు, బాగానే ఉంది. వేసిన తర్వాత 2వ రోజున మన కుర్రోళ్ళు వెళ్ళి పలకరించారు. నేను వెళ్తే గొడవలు అవుతాయి అన్నారని చెప్పేసి నేను వెళ్ళలేదు. వెంటనే ఆ 2వ రోజు అందరూ హాస్పిటల్లో ఉంటే పోలీస్ పికెట్ ఉంటే 2వసారి మళ్ళీ కొవ్వూరులో దాడి చేశారు. ఆడవాళ్ళు కొట్టారు, దారుణంగా కొట్టారు. ఆడవాళ్ళు బయట పని చేసుకుంటున్న ఆడవాళ్ళందరినీ కొట్టారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా మోటార్ సైకిల్ని కింద పడేసి కొట్టారు. తర్వాత ఆటోల్ని పగలగొట్టారు. అక్కడ కొట్లుంటే కొట్లను పగలగొట్టారు. రాత్రి గొడవ అయిపోతే మళ్ళీ మార్నింగ్ ఎందుకు వచ్చి కొట్టారన్నట్టు కూడా నాకు తెలియదు. నిన్న నేను అక్కడికి వెళ్ళేంత వరకు ఆడవాళ్ళు గొగ్గోలు కడుతూ చెప్తా ఉంటుంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే వెనకాల ఏదో కుట్ర. అక్కడ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు, ఇక్కడ వీళ్ళ దళితుల మీద జరిగిన దాడులు ఈ రెండుకి సింక్రనైజ్ అవుతూ ఉన్నాయి. అంతకుముందు ద్వారపూడిలో అంబేద్కర్ విగ్రహం సెంటర్లో అనుకున్నారు. ఖాళీగా ఉంది, బాగుంది. గవర్నమెంట్లు పెడుతున్నాయి కదా సెంటర్లో, అలాగే మా ఊరికి దగ్గర సెంటర్లో పెట్టుకుందామని అనుకున్నారు. అనుకుని ఒక 50 మంది కుర్రోళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలిస్తుంటే ఒకళ్ళు 2 లారీలు తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయి 200 మంది గుమికూడి ఇక్కడ అంబేద్కర్ దగ్గర ఎవడరా పెడదామంటే ఏళ్ళు ఒక 50 మంది ద్వారపూడిలో కుర్రోళ్ళు కూడా గుమికూడారు. దీంట్లో మాదిగులు ముస్లిమ్స్ ఉన్నారు, అవతల అగ్రవర్ణాలన్నీ ఉన్నాయి. ఈ 50-60 మంది ఆ 200 మందిని తరిమి కొట్టారు. ఇంకా తరిమి కొట్టినప్పటి నుంచే ఇంక ఎస్సీపేట చుట్టూ పోలీసులు కాసి ఎస్సీపేట నుంచి ఎవరిని రానివ్వరు. మళ్ళీ ఇక్కడ కొవ్వూరులోనే అదే పరిస్థితి. పోలీసులను అడ్డెట్టి పోలీసుల్లోనే ఆడవాళ్ళతో లాఠీ చార్జీ చేసి అవతలను కొట్టేటట్టుగా ప్లానింగ్. ఇదంతా చూస్తూ ఉంటుంటే
చంద్రబాబు నాయుడు దళితుల్ని టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి దళితుల మీద దాడులు చేస్తున్నాడు. మరి దళితులు నీకే ఓటేశారా చంద్రబాబు? నీకే ఓటేశారు చంద్రబాబు.